ఈ టెర్రర్ లింక్స్ మన ఆంధ్ర, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం వరకు ఉన్నాయి. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! గుంటూరుతో పాటు ఇండియా వైడ్‌గా చాలా సిటీస్‌లో వీళ్ళ నెట్వర్క్స్ ఉన్నాయని అని. ఈ ఢిల్లీ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా మొత్తం మీద ఉన్న స్లీపర్ సెల్స్ గురించి మన ఎన్ఐఏకి కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. అండ్ డీటెయిల్స్ బేస్ చేసుకొని గుంటూరు, విజయనగరం, విశాఖపట్నంలో ఒక 5గురిని డిటైన్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్, మొబైల్స్, రాడికల్ మెటీరియల్స్‌ని కలెక్ట్ చేసుకున్నారంట. మొన్న మంగళవారం ఉదయం 5:30కి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ అందులో పాటుగా గుంటూరులో ఉన్న అహ్మద్ అలీ అనే ఒక టీమ్ ఇంటి మీద పడ్డారు. అండ్ ఆ ఇంట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఐసిస్ ఉగ్రవాద సంస్థ యొక్క ప్రోపగండా మెటీరియల్స్ అంటే న్యూస్‌ని అందరికీ ఎలా చేరయ్యాలి అండ్ ఏ న్యూస్ అందరికీ చెప్పాలనే కాంటెంట్ ఉండదు కదా! అండ్ కాంటెంట్‌తో పాటు టెలిగ్రామ్ యొక్క చాట్ లాగ్స్ కూడా దొరికాయంట. అండ్ ఈ అహ్మద్ అలీ అనే అతను అంతకుముందు చాలా రాడికల్ గ్రూప్స్‌లో ఉన్నాడు. అండ్ అలాగే అక్కడ రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండేవాడని తెలిసింది. అండ్ అలాగే విజయనగరంలో ఒక మద్రాసాలో ఈ ఉగ్రవాదానికి సంబంధించి టీచింగ్స్ చేస్తున్నారని తెలిసి అక్కడ ఒక ముగ్గురిని అరెస్ట్ చేసింది. అండ్ ఇంకా విశాఖపట్నం, మధురవాడ, మూనసవాడలో ఉన్న 2 హౌసెస్‌ని చెక్ చేసి ఇద్దరు బ్రోకర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ వీడియో లైక్ చేయండి. ఎక్కువ మందికి లైక్ చేస్తే ఎక్కువ మందికి కూడా రీచ్ అయ్యిద్ది. సో చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన